నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల హామీలను విజయవంతంగా అమలు చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే 100 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలు పూర్తి చేసేందుకు నిర్విరామంగా శ్రమిస్తోంది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో సగం హామీలను అమల్లోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీ అమలుకు పూనుకుంది. రైతు రుణమాఫీపై ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. 32,000 కోట్ల రూపాయల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయగా ఈ పథకం అమలుతో సుమారు 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు అసలు వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక నేరుగా ప్రభుత్వమే ఇందుకు సంబంధించిన లావాదేవీలను బ్యాంకులకు చెల్లించేలా అధికారుల చర్యలు చేపట్టినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మొత్తం 32 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉండగా దానిని 52 నెలలుగా ఇన్స్టాల్మెంట్ చేసుకుంటానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అప్లికేషన్స్ మొత్తం క్లియర్ అయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేస్తానన్నారు. ఇప్పటికే 25 లక్షల మంది ఖాతాలో డబ్బులు వేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే సమయంలో రైతు బంధు అమల్లోనూ సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు. రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటుగా నిధుల సమీకరణపై కూడా ఆయన అధికారులతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతుల బ్యాంకులు, వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అమలు మార్గాలపైన కసరత్తు మొదలుపెట్టిన సర్కార్ అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు రాబడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 కోట్ల రూపాయలకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి పంట పెట్టుబడి సాయంగా రైతులు సుమారు 32,000 కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఒక్కో రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే దాదాపు 20% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయగా దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రైతు రుణమాఫీకి కావలసిన నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వ ఆదాయ శాఖలైన రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ రెవెన్యూ నుంచి 1% నిధులను ఆ కార్పొరేషన్ కు ట్రాన్స్ఫర్ చేసి 3 ఏళ్ల కాలంలో బ్యాంకులో ప్రభుత్వం రుణం క్లియర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రైతుల పేరు మీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదకి బదలాయించుకొని ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు అసలు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.